హలో నమస్తే పీపుల్ వనకం ఎల్లరికి నమస్కార ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. సో టుడే అవర్ ఎపిసోడ్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ కమ్ I balance my day. Like so many people in my circle and surroundings, they'll ask, Aki, how come you'll manage everything on time? అనేసి అడుగుతూ ఉంటారు. కొంతమంది డైరెక్ట్గా అడుగుతూ ఉంటారు, కొంతమంది బ్యాక్ అండ్ దెల్ గాసిప్ దెమ్సెల్స్ హౌ అక్కి మేనేజింగ్ ఎవ్రీథింగ్ అనేసి. సో ఐ థాట్ పీపుల్ ఆర్ క్యూరియస్ టు నో హౌ ఐఎమ్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్ అనేది, అండ్ సమ్ ఆర్ అదర్ వే ఇట్ మే బీ యూస్ఫుల్ ఫర్ ద పీపుల్ who are watching this video, like how to balance passion life, professional life, personal life, and at the same time family time అనేది how we need to బ్యాలెన్స్ అనేది ఈ ఎపిసోడ్లో నేను చెప్పేస్తాను. అండ్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. డూ వాచ్ టిల్ ద ఎండ్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ వాట్ యూ నీడ్ అనేది. లైక్ ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా ఏమైనా కావాలంటే చెప్పేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ a hectic day, I can say. It's a very peaceful day and it's a very blessed day, I can say. Literally it's a blessed day. Like everything went very well and చాలా పీస్ఫుల్గా ఉంది. లైక్ ఏ రష్ లేకుండా, హెక్టిక్ లేకుండా చాలా కామ్గా వెళ్ళిన డే అనమాట ఇది. ఐ థాట్ ఇట్ నీడ్స్ టు బి షూటెడ్ అండ్ షోన్. So every day will be not same, guys. Like every day my schedule will be changed and every day my plannings will be different and every day I'll manage in a different way. But in this episode I'm showing only the things when there is a peaceful day, how I'm managing అనేది మాత్రమే. బట్ కమింగ్ ఎపిసోడ్స్లో మనం ఇంకా చూద్దాము లైక్ హౌ ఐ మేనేజ్ థింగ్స్ అనేది. బట్ ఈ ఎపిసోడ్ మాత్రం పీస్ఫుల్ డేని నేను ఎలా షెడ్యూల్ చేసుకుంటా అనేది మాత్రమే చూపించాను. అండ్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఎండ్ వరకు చూడండి వీడియో. మన ఛానల్లోకి ఈరోజు ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ. సో యా, ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియో చూడండి, ఎండ్లో మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా? So waked up around 5:55 in the morning. Like every day my wake up time will be changed according to my schedule. ఒక 5-10 minutes నా సెల్ఫ్ టైం స్పెండ్ చేసుకుంటా. జబ్ అనేసి అన్ని షెడ్యూల్ని ప్లాన్ చేసుకుంటా అనమాట. మైండ్లో ఏమేమి చేయాలి ఈరోజు డే అనేది. సో మా మమ్మీ లేచులోపు ఫ్రెష్ అప్ అయిపోయి రైస్ని స్టవ్ పైన పెట్టేస్తున్నా. రిఫ్రిజిరేటర్లో ఇడ్లీ బ్యాటర్ ఉంటే తీసేసి ఇడ్లీ పెట్టేస్తున్నా అనమాట. ఈలోపు మా మమ్మీ అలా అవి అయిపోయేలోపు మా మమ్మీ లెగిచి చట్నీ అవన్నీ ప్రిపేర్ చేయాలి కదా, లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో యా, నేను ఇది పెట్టేసి ఇంకా నేను బాత్కి వెళ్ళిపోతున్నా. లైక్ ముందు డే నేను ఐరన్ చేసి పెట్టుకుంటా, లేకపోతే వీకెండే మొత్తం 5 days అవుట్ఫిట్స్ ఐరన్ చేసి పెట్టుకుంటా ప్రీ ప్లాన్డ్గా. అండ్ ఐ హ్యావ్ డన్ మై బాత్. ఎవ్రీ వన్ స్లెప్ట్ ఎట్ హోమ్ టిల్ నౌ. సో యా, కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసిన తర్వాత హెయిర్ని అలా వదిలేసి దేవుడికి దండం పెట్టేసుకొని బొట్టు పెట్టేసుకున్నా. అండ్ హియర్ ఐల్ డ్రింక్ 1 glass of వాటర్ ఎవ్రీ డే విత్ ఎంటీ స్టమక్, సో దాట్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ మై గట్ హెల్త్ అనమాట. యూ ఆల్సో ట్రై ఇట్, ఇట్స్ వెరీ గుడ్. అండ్ లంచ్ ప్రిపేర్ చేసేసారు మా మమ్మీ. సో నేను ఇక్కడ బాక్స్లో పెట్టేసుకొని సాంబార్ కూడా ప్రిపేర్ చేశాను. అండ్ లోడెడ్ వెజ్జెస్తో పప్పుచారు ప్రిపేర్ చేశారు. సో బాక్స్లో పెట్టేసుకుంటున్నా. బాక్స్లో పెట్టేసుకొని ఆడడానికి పెట్టేస్తాను అనమాట. ఆడడానికి పెట్టేసి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఐ టుక్ 3 idli టుడే అండ్ ఐఎమ్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్ అరౌండ్ 7:30. సో 7:30కి బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నా. హెయిర్ని అలా వదిలేసాను అనమాట. నేను బ్రేక్ఫాస్ట్ చేసేలోపు ఆడుతుంది అనేసి ఇంకా ఆరకపోయేసరికి ప్లక్కర్ పెట్టేసుకొని జస్ట్ వాష్ పెట్టేసుకొని సింపుల్గా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి ఐ నీడ్ టు స్టార్ట్ నౌ. లైక్ 7:45 అరౌండ్ అయిపోయింది. సో మై బ్రదర్ వాజ్ వెయిటింగ్ అవుట్ సైడ్. ఇదర్ డాడ్, బ్రదర్ ఆర్ ఎల్స్ my big or small brother will drop me till metro station every day and they'll pick me from metro station every day అనమాట. సో 3 vehicles I need to change. మెట్రో అయిపోయింది, ఇక్కడ దిగేసాను. ఇన్ బిట్వీన్ దిగేసి మళ్ళీ ఐ నీడ్ టు చేంజ్ బస్ అనమాట. బస్ కోసం వెయిట్ చేస్తున్నా. లైక్ ఈరోజు స్ట్రైక్ ఉంది, షటిల్స్ వస్తున్నాయి. సో ఇంత రష్గా ఉన్న షటిల్స్ నేను ఎక్కను అనమాట. లైక్ సీట్ దొరకదు అసలు, చాలా రష్గా ఉంటుంది. బై గాడ్ గ్రేస్ ఈరోజు దొరికింది. సో ఐ నీడ్ టు డూ ఎడిటింగ్ అనమాట. ట్రావెలింగ్ చేసేటప్పుడు సీట్ దొరికింది, రష్ అంత లేదు కాబట్టి ఎడిటింగ్ చేశాను. ఆఫీస్కి రీచ్ అయిపోయాను. ఆఫీస్కి రీచ్ అయిపోయి ఇక్కడ స్వైపింగ్ చేస్తున్నా. బ్లాక్ 1 దగ్గరనే స్వైప్ చేస్తాను అనమాట. సో దట్ టైం 15 minutes నాది ఇన్ టైం పడుతుంది అని చెప్పేసి బ్లాక్ 1తో స్వైప్ చేసి మళ్ళీ అవుట్ వచ్చేసి నేను బ్లాక్ 4కి వాక్ చేస్తా. అది నా ఓడిసీ అనమాట. సో ఇక్కడ వాటర్ అనేది గ్రీనరీ అనేది భలే ఉంటుంది మా ఆఫీస్లో. ఆ వాటర్ సౌండ్ మార్నింగ్ ఆ చిలకల సౌండ్ గ్రీనరీలో భలే అనిపిస్తుంది అనమాట. ఇది బాదం చెట్టు. మాకు ఈ బాదం చెట్టు చూసినప్పుడల్లా మా అజ్జి
హోమ్ గుర్తొస్తది. అక్కడ మేము బాదం తీసుకొని దంచుకొని తినేవాళ్ళము. సో, వాక్ చేస్తున్నా గైస్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నియర్లీ వాక్ చేయాలనమాట. ఓడీసీకెళ్ళాలి 4థ్ బ్లాక్ అంటే. సో, ఆ గ్రీనరీలో అలా వాక్ చేస్తున్నా. ఇది అంతా బ్యాక్ ఎండ్ అనమాట. మా ఆఫీస్ బ్యాక్ ఎండ్. నేను లైక్ 9కి రీచ్ అయిపోయాను ఆఫీస్‌కి. లైక్ ట్రాఫిక్ ఎక్కువ లేదు. ఈరోజు స్ట్రైక్ నడుస్తుంది కాబట్టి స్కూల్స్ కూడా అన్నీ హాలిడే కాబట్టి స్ట్రైక్ లేదు. ఇక్కడ ఇన్ బిట్వీన్ మా ఫ్రెండ్ వచ్చింది నన్ను రిసీవ్ చేసుకోవడానికి. 4థ్ బ్లాక్‌కి రీచ్ అయిపోయాను. సో, లాగిన్ అయిపోతున్నాను. లైక్ స్వైప్ చేసి లోపలికి ఓడిసీలోకి నడుస్తున్నా. ఈరోజు స్ట్రైక్ కాబట్టి ఆఫీస్‌లో కూడా అంత ఎక్కువగా రాలేదు. బసెస్ స్ట్రైక్ అనేది నడుస్తుంది కాబట్టి సో, చాలా తక్కువగా వస్తున్నారు. నేను ఏం చెప్తానంటే బసెస్ స్ట్రైక్స్ ఉన్నప్పుడు అలా ఆహ్, పిల్లలకి స్కూల్స్ హాలిడే ఉన్నప్పుడు ఫెస్టివల్స్ డేకి ఆఫీస్‌కి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయకుండా. సో దట్ ట్రాఫిక్ అనేది చాలా లెస్‌గా ఉంటుంది. బసెస్‌లో కూడా ఎక్కువ రష్‌గా ఉండదు. ఓడీసీలోకి వచ్చేసాను. లైక్ ఛార్జింగ్ పెట్టడం ఒక పెద్ద టాస్క్ అనమాట ఇక్కడ. కిందికి వంగి పెట్టుకోవాలి. బెంగుళూరులో పైన ఉంటది స్విచ్. బట్ ఇక్కడ కింద ఉంటది. సో, లాగిన్ అయిపోయాను. 9:20 అరౌండ్ అయిపోయింది. నేను ఓడీసీలోకి రీచ్ అయ్యి లాగిన్ అయిపోయి నా వర్క్ స్టార్ట్ చేయడానికి. సో, 9:20 అరౌండ్ నేను వర్క్ స్టార్ట్ చేసేసాననమాట. లైక్ ఆల్మోస్ట్ నాకు 1 ½ అవర్, 2 అవర్స్ ట్రావెలింగ్ పడుతది. ఇక్కడ నేను సబ్జా వాటర్ డ్రింక్ చేస్తున్నాను. లైక్ పక్కా హైడ్రేటెడ్‌గా ఉండడానికి సమ్మర్‌లో సబ్జా వాటర్ ప్రిఫర్ చేయండి. విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ గర్ల్స్ హెడ్ అండ్ ఇట్ కీప్స్ యూ వెరీ యాక్టివ్ అనమాట. విచ్ హెల్ప్స్ యూ టు కీప్ యువర్ సెల్ఫ్ వెరీ యాక్టివ్ అనమాట సబ్జా వాటర్. సో, వర్క్ స్టార్ట్ చేసేసి వర్క్ చేస్తున్నాం. ఎవరి వర్క్ ఆళ్ళు చేసుకుంటాం. ఎవరి మీటింగ్స్ వాళ్ళే అటెండ్ అవుతాము. ఇక్కడ నేను స్క్రీన్ ప్రొటెక్షన్ స్పెట్స్ యూజ్ చేస్తాను. లైక్ ఐస్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ ఓన్లీ ఐయామ్ యూజింగ్ 10:35 అరౌండ్ నా వాటర్ బాటిల్ అయిపోయింది. నేను ఫిల్ చేసుకోవడానికి బయటకొచ్చా అనమాట. అండ్ 12:18 అరౌండ్ ఐయామ్ గోయింగ్ టు లంచ్ అనమాట. లైక్ లంచ్‌కి ఫ్రంట్ ఎండ్‌లో నుంచి మార్నింగ్ వచ్చింది బ్యాక్ ఎండ్‌లో నుంచి. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్‌లో నుంచి వాక్ చేస్తున్నా. సో, 12:18 అయింది. నేనింకా అలా వాక్ చేసి వెళ్తున్నాను. కెఫెటేరియాకి వెళ్తున్నా అనమాట. లైక్ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళిపోయారు. లైక్ నాకు మీటింగ్స్ ఉన్నాయి అని చెప్తే వస్తాను అని చెప్పాను. మీరు స్టార్ట్ చేయండి అని చెప్పాను. లైక్ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ డే వెరీ ఎర్లీ రైట్. మేము తొందరగా స్టార్ట్ అయిపోయాము ఆఫీస్‌కి కాబట్టి సో, లంచ్ కూడా తొందరగా ఫినిష్ చేసేసుకుంటున్నాము. లేకపోతే తర్వాత చాలా రష్ ఎక్కువ ఉంటదని చెప్పేసి వీఆర్ హ్యావింగ్ అవర్ లంచ్. ఇక్కడ లంచ్ చేస్తూ కాసేపు అలా మాట్లాడుకుంటూ లంచ్ చేస్తాము. మేము లంచ్‌కి ఎక్కువ టైం తీసుకోము. జస్ట్ 15-20 మినిట్స్‌లో మేము కంప్లీట్ చేస్తాము. ఆ 15-20 మినిట్స్ కూడా 10-15 మినిట్స్ లంచ్ చేస్తే 10-15 మినిట్స్ మాకు వాకే అయిపోతదనమాట. ఓడీసీ కెఫెటేరియా నుంచి ఓడీసీకి వాక్ చేయడానికి మాకు టైం అంతా అయిపోతది. దిస్ ఈజ్ హౌ ఐల్ మేనేజ్ అనమాట. లంచ్ బ్రేక్స్ అవన్నీ కొంచెం షార్ట్‌గా తీసుకొని లైక్ మేము టీ బ్రేక్స్, స్నాక్ బ్రేక్ ఏది తీసుకోకుండా వర్క్ చేసుకుంటూ ఉంటామనమాట. బికాజ్ మాకు ట్రావెలింగ్ అనేది చాలా లాంగ్ ఉంటది. లైక్ ఆల్మోస్ట్ అందరికీ 2 అవర్స్ ట్రావెలింగ్ ఉంటది. మేము ట్రావెలింగ్ టైం బ్యాలెన్స్ చేయాలి అంటే ఇక్కడ మేము బ్రేక్స్ తీసుకోకుండా వర్క్ చేస్తేనే మా వర్క్ అవుతదనమాట. నేను ఇక్కడ అయిపోయింది లంచ్ హ్యాండ్ వాష్ చేసుకొని హ్యాండ్‌ని డ్రై పెట్టేసుకుంటున్నా. లైక్ దిస్ ఈజ్ అవర్ కెఫెటేరియా గైస్ విచ్ లుక్స్ లైక్ రెస్టారెంట్. అండ్ ఇక్కడ కూడా మేము గ్రీనరీ కనిపించేటట్టు బయట చూస్ చేసుకుంటాం అనమాట సీట్. 12:37 కల్లా నా లంచ్ అయిపోయింది. అండ్ ఐఎమ్ వాకింగ్ బ్యాక్ టు ద ఓడీసీ అనమాట. నేను మార్నింగ్ బ్యాక్ ఎండ్ నుంచి వెళ్ళాను కదా ఓడీసీలోకి. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్‌లో నుంచి వాక్ చేస్తున్నా అనమాట ఓడీసీలోకి. దిస్ ఈజ్ అవర్ ఫ్రంట్ ఎండ్ అనమాట. భలే ఉంటది గ్రీనరీ ఆర్చ్ అదంతా. ఇదంతా అసెంబ్లీ పాయింట్. మండే మ్యూజిక్ అవుతది ఎప్పుడైనా. నేను కమింగ్ ఎపిసోడ్స్‌లో చూపించడానికి ట్రై చేస్తాను మండే మ్యూజిక్ అయినప్పుడు. లైక్ సమ్మర్ కదా 3-4 టైమ్స్ ట్రీస్‌కి వాటర్ పడితే చాలా మంచిదనమాట. హెల్తీగా ఉంటాయి ట్రీస్ అనేసి పడుతూ ఉంటారు ఎవ్రీ 3-4 అవర్స్‌కి ఒకసారి. అండ్ దిస్ ఈజ్ ద గ్రీనరీ గైస్. లైక్ రైనీ సీజన్‌లో ఇక్కడ గ్రీనరీ అయితే భలే ఉంటది. ఆ కొండలో నుంచి వాటర్ పడతది. భలే సౌండ్ వస్తది. ఇది బ్యాక్ ఎండ్ అనమాట. ఇంతకుముందు ఫ్రంట్ ఎండ్ చూపించా కదా! ఇది బ్యాక్ ఎండ్ పార్కింగ్ ప్లేస్. అది బ్యాక్ ఎండ్ ఒక స్పేస్. అది ఫ్రంట్ ఎండ్ అనమాట ఇంతకుముందు చూపించింది. అంటే లైక్ 3 డిఫరెంట్ వేస్ ఉంటాయి మా ఆఫీస్ ఓడీసీలో లోపలికెళ్ళడానికి. సో, పార్కింగ్ స్పేస్ అదంతా. సో, నేను బ్యాక్ ఎండ్స్ పార్కింగ్ స్పేస్‌తో అలా రికార్డ్ చేయడానికి ఆహ్, వెళ్తున్నా. ఆల్మోస్ట్ ఓడీసీలోకి రీచ్ అయిపోయాను. సో, ఐ నీడ్
టు అటెండ్ సమ్ మీటింగ్స్ అనమాట. మీటింగ్స్ అటెండ్ అయిపోతున్నా. లైక్ 12:45 అరౌండ్ నేను రీచ్ అయిపోయాను. బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ వర్క్ చేసేసుకొని మీటింగ్స్ అన్నీ అటెండ్ అయ్యి వీ నీడ్ టు స్టార్ట్ హోమ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ అవర్ 6 అవర్స్ అనమాట. 6 అవర్స్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. ఇక్కడ తనకి హెడేక్ వస్తుందని చెప్పేసి కాఫీ తీసుకుంటుంది. లైక్ ఐ డోంట్ డ్రింక్ ఎనీ కాఫీ, టీ కాబట్టి ఐఎమ్ ఫిల్లింగ్ మై వాటర్ బాటిల్ గైస్. సెకండ్ బాటిల్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ టు కీప్ మై సెల్ఫ్ హైడ్రేటెడ్ ఇన్ ది సమ్మర్ ఐ డ్రింక్ మచ్ మోర్ వాటర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. 3 to 4 బాటిల్స్ కంప్లీట్ చేస్తే ఆఫీస్కి వెళ్ళిపోతే. అండ్ ఇక్కడ కొంచెం రెయిన్ పడుతుంది. సో 3:15 అరౌండ్ అయ్యింది. మేము స్టార్ట్ అయిపోయాము ఇంటికి. సో కొంచెం రెయిన్ పడుతుందని చెప్పేసి తను గొడుగు తీసుకుని తడిసిపోతామని ఆల్మోస్ట్ నేను 3.5 కిలోమీటర్స్ నడిచాను ఈరోజు. అలా 3 to 4 కిలోమీటర్స్ నడుస్తాము. సో ఈరోజు కూడా నాకు ఈవినింగ్ షటిల్ దొరికింది బై గాడ్ గ్రేస్. సో షటిల్లో కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నా. మార్నింగ్ కూడా ఎడిటింగ్ చేస్తా, ఈవినింగ్ కూడా ఎడిటింగ్ చేస్తున్నా. తనకి కొంచెం వర్క్ ఉందంటే తను వర్క్ చేసుకుంటుంది. లైక్ దిస్ ఈజ్ హౌ విల్ బ్యాలెన్స్ గైస్. ట్రావెలింగ్లో కూడా వర్క్ చేస్తూ మా వర్క్ని ఫినిష్ చేసుకుంటాం, పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. నేనైతే ఎడిటింగ్ చేసుకున్నా మార్నింగ్ అండ్ ఈవినింగ్. బై గాడ్ గ్రేస్ నాకు మెట్రోలో కూడా సీట్ దొరికింది. రష్ ఎక్కువ లేదు, ట్రాఫిక్ లేదు. నేను బ్యాక్ టు హోమ్ లాగిన్ అయిపోయా. వర్క్ చేస్తూ స్నాక్స్ తీసుకున్నాము. మా ఫ్రెండ్ కూడా విజిట్ చేసింది కదా హోమ్కి డ్యూ టు సమ్ పర్సనల్ వర్క్. వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ ఎర్లీ డిన్నర్ టు. తను డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోయింది. అండ్ దెన్ ఆఫ్టర్ మమ్మీ డిన్నర్ స్టవ్ పైన పెట్టిందనమాట. సో మానిటర్ చేస్తూ ఉండమనింది. 8 o'clock అరౌండ్ నేను మానిటర్ చేస్తూ ఉన్నా అక్కడ. 6 to 8 ఈజ్ మై ప్యాషన్ లైఫ్ గైస్. లైక్ నేను ఫ్రమ్ లాస్ట్ 6 to 7 ఇయర్స్ నుంచి నా ప్యాషన్ లైఫ్ని లీడ్ చేస్తున్నా. దో ఐ డూ హ్యావ్ ప్రొఫెషనల్ లైఫ్. లైక్ ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ ప్యాషన్ లైఫ్ని లీడ్ చేస్తున్నా. ఓన్లీ ఫర్ 2 hours పర్ డే అనమాట నా ప్యాషన్ లైఫ్ని లీడ్ చేస్తున్నా. లైక్ దో ఐ హ్యావ్ ప్రొఫెషనల్ లైఫ్, నేను ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాక్ ఎండ్లో బ్యాలెన్స్ చేస్తూ ఫ్రంట్ ఎండ్లో నా ప్యాషన్ని ప్రొసీడ్ అవుతానమాట. లైక్ మెయిల్స్ కానీ ఏమన్నా టీమ్స్లో పింగ్స్ వచ్చినా కానీ దాన్ని రన్ చేయాలన్నా కానీ నేను బ్యాక్ ఎండ్లో రన్ చేసి ఫ్రంట్ ఎండ్లో నా ప్యాషన్ నేను ఫాలో అవుతుంటా. లైక్ హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉండి లైక్ ఐ నీడ్ టు కీప్ మై 100% కాన్సన్ట్రేషన్ దేర్ ఇన్ మై ప్రొఫెషనల్ లైఫ్ ఓన్లీ మీన్స్ లైక్ ఐ టేక్ హెల్ప్ ఆఫ్ మై బ్రదర్ ఆర్ సిస్టర్ ఎట్ దట్ టైమ్ ఫర్ సమ్ టైమ్. లైక్ నా వర్క్ అయిపోయేంత వరకు వాళ్ళ హెల్ప్ తీసుకుంటా. దెల్ డూ సపోర్ట్ మీ లాట్ అనమాట. దెన్ ఆఫ్టర్ ఐ జంప్ ఇన్ టు మై ప్యాషన్ లైఫ్ అనమాట, విచ్ మేక్స్ మీ సో హ్యాపీ. దట్ ఆల్సో ఐ హ్యావ్ స్టార్టెడ్ విత్ వెరీ లెస్ మెంబర్స్. లైక్ డేస్ పాస్ అవుతున్న కొద్దికి ఇట్ హ్యాస్ బీన్ గ్రోన్ అండ్ వీ ఆర్ విత్ హ్యూజ్ మెంబర్స్ రైట్ నౌ. అండ్ at the same time YouTube also have started with a very huge passion guys. Like from last 3 to 4 years I'm thinking to start, but I didn't because of my hectic schedule. I felt that I can't manage it and I will be not consistency that much అనిపించింది, అందుకే స్టార్ట్ చేయలేదు. బట్ ఐ ఫెల్ట్ దిస్ ఇయర్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఎట్ ఎనీ కాస్ట్ అండ్ ఐ హ్యావ్ టు మేనేజ్ ఇట్ వెరీ వెల్ అనిపించింది. సో ఐఎమ్ డూయింగ్ ఇట్, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్, ఐఎమ్ గివింగ్ మై 100%. లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో అనేది ఇన్ గాడ్స్ హ్యాండ్. వాట్ ఐ ఆల్వేస్ ఫీల్ ఈస్ మనము ట్రై చేసి మనము అచీవ్ చేయకపోతే ఆ రిగ్రెట్ ఫీలింగ్ ఈస్ ఇట్స్ ఓకే ఫీలింగ్. బట్ మనము చెయ్యాలనుకొని ట్రై చేయకుండా దాన్ని అసలు ప్రయత్నించకుండా ఉండడం ఇట్స్ అ వెరీ బ్యాడ్ రిగ్రెట్ ఫీలింగ్ ఐ క్యాన్ సే. సో అందుకే నేను నా బెస్ట్ని ట్రై చేస్తున్నా. లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో అనేది. అండ్ పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. లైక్ వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ థింగ్స్, especially when we are following our passion, patience is very important. Like nenu day 1 it is like 1 member, 2 members, 3 members, 4 members, 10 members, 40 members అయ్యారు సబ్స్క్రైబర్స్ day 1. అలా day 2 50, day 3 60, అలా 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 గ్రో అయ్యి 1 month వచ్చేలోపు వీఆర్ లైక్ ఆల్మోస్ట్ 115+ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాం ఇప్పుడు. సో అలా డే బై డే ఇట్ ఈస్ గ్రోయింగ్. యా, అరౌండ్ 8:45 ఐ డన్ ఎవ్రీథింగ్. లైక్ కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటే అది చేసేసుకున్న 8 తర్వాతకి. అండ్ దెన్ ఐ హెల్ప్ బెట్ టు మై మోమ్ బై స్వీపింగ్ హౌస్ అండ్ ఆల్. దెన్ ఆఫ్టర్ ఐ హ్యావ్ చెక్డ్ అగైన్ మై ఆఫీస్ వర్క్ and I have started shooting intro and ending for this video till 9:35 around. It's almost 9:35 now. So I'm having this musk melon juice. I told you right, I have done early dinner today.
if I completed early dinner means I'll go with any fruit or else fruit juice. If my mom and dad is not here means I'm gonna skip it. But if they're here means I need to have either fruits or veggies like carrot, keera, otherwise any type of fruit juice I will have. Otherwise they will shout on me anamata. So I'm having right now muskmelon juice. My mom made it muskmelon juice for me and she kept in refrigerator. I'm having it right now. Then yeah, after having this it will be like almost 10 to 15 minutes. I'm back and I am checking my office work as well. యా గైస్ లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ 9:45 అరౌండ్. లైక్ నేను ఇది జ్యూస్ తాగేస్తాను ఎవ్రీడే. ఐ యూస్ టు సెట్ విత్ మై ఫ్యామిలీ అండ్ ఐ యూస్ టు డూ డిన్నర్ అండ్ ఐ యూస్ టు స్పెండ్ సమ్ క్వాలిటీ టైం అనమాట. ఈరోజు నాకు కొంచెం షెడ్యూల్ బిజీగా ఉండడం వల్ల లైక్ మా ఫ్రెండ్ రావడం వల్ల నేను తనతో డిన్నర్ చేశాను. సో ఐ డెంట్ గెట్ అ ఛాన్స్ టు స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ మై ఫ్యామిలీ టుడే. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఆఫీస్ వర్క్ చెక్ చేస్తాను. ఇఫ్ సంథింగ్ నీడ్స్ టు బి డన్ అంటే జస్ట్ ఐ విల్ టేక్ మై సిస్టమ్, I go sit with my family and especially with my mom, and I'll sit and I'll share all the things from morning to evening what I have done and everything. I have that habit of sharing all the things with my mom and she will share her things to me and we will spend some quality time. And if back end I'll do my office work and if it is done means I'll just shut down and fresh up myself and I'll change my outfit and then I'll come edit my tomorrow's episode if needs to be edited. ఆల్మోస్ట్ వీకెండ్స్ ఎడిటింగ్ చేసుకుంటాను నేను. లాంగ్ లెంత్ వీడియోస్, షార్ట్ లెంత్ వీడియోస్ ఏమన్నా ఉంటే నేను ఈ డేస్లో ఏమన్నా ఎడిట్ చేసుకొని దానికి వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. టుడే ఐ హ్యావ్ రిలీజ్డ్ వన్ లాంగ్ లెంత్ ఎపిసోడ్ అనమాట. సో టుమారో ఐ నీడ్ టు అప్లోడ్ వన్ షార్ట్ రిలేటెడ్ టు లాంగ్ లెంత్ వీడియో. కాబట్టి ఐ నీడ్ టు ఎడిట్ రైట్ నౌ ఆఫ్టర్ ఫ్రెషింగ్ అప్ మై సెల్ఫ్. లైక్ ఆల్మోస్ట్ లెవెల్ అయిపోతుంది అప్పటికి. సో లెవెల్ అయిపోయిన తర్వాత జస్ట్ నేను అది ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి అన్నీ చెక్ చేసేసి నా సిస్టమ్ని షట్ డౌన్ చేసేసి ఐ జస్ట్ కీప్ ఇట్ టుమారో థింగ్స్ రెడీ యాజ్ వెల్ అనమాట. యా దిస్ ఈజ్ వాట్ మై డే గైస్. ఇలా ఉంటుందన్నమాట నా షెడ్యూల్ అదంతా. ఐ డోంట్ నో వై ఆల్వేస్ ఐ వాంట్ టు కీప్ మై సెల్ఫ్ బిజీ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ అనమాట. ఆల్వేస్ ఐ వాంట్ మై లైఫ్ టు బి లైక్ ఇది అయిపోగానే నెక్స్ట్ ఏంటి అనేది ఉండాలన్నమాట వర్క్ అనేది నాకు. ఐ డోంట్ నో వై దిస్ హ్యాబిట్ కేమ్ టు మీ. సో ఐ love to keep myself busy lot of the times. So this is how my day will be guys. This is a very peaceful day. నేను అప్కమింగ్ వీడియోస్లో హెక్టిక్ డే ఉంటే నేను ఎలా మేనేజ్ చేస్తాను, ఎలా మల్టీ టాస్కింగ్ చేస్తాను ఏంటి అనేది నేను కమింగ్ వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తాను. లైక్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీన్స్ జస్ట్ డూ కమెంట్ మీ అండ్ లెట్ మీ నో. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. మన వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, రిలేటివ్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది ఎంతో కొంత. కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ వీడియోని. తప్పకుండా లైక్ చేయండి సో దట్ చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. That's it for this video. Let's meet in another video. Until then, keep smiling. This is your Sagi signing off for the day. Bye-bye.